ఛానల్ కు స్వాగతం. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావుపాలెం మండలం ఈతకోట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తపేట వచ్చేస్తున్నాం అందుకని తల్లిదండ్రులు వేస్తున్నారు, రెగ్యులర్ గా వస్తున్నారు, కలెక్ట్ చేసుకుంటున్నారా? ఇవన్నీ ఇంట్లో వాళ్ళు వచ్చి జరుగుతుంది. అది పరిశుభ్ర రోజు పాటించాలి, అంతా శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. మన ఇల్లు, వీధులు అన్ని కూడా, డ్రైన్లు అన్ని కూడా. డబ్బాల్లో వేసి ఉంచుతున్నారా? వచ్చి వాళ్ళు తీసుకుని బండ్లో వేసుకుని బండికి వెళ్తున్నారా? చాలా శుభ్రంగా ఉంచాలి, ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి. ఈదుల్లో ఎక్కడ పోయకుండా పరిశుభ్రంగా. డ్రైన్లో ఇవ్వకూడదు, ముందు డ్రైన్లో వేస్తే డ్రైన్లో వెళ్లాల్సింది వెళ్ళదు. అక్కడ పోగడిపోయి ఇంకా దోమ బయలుదేరిపోయి మళ్ళీ దోమ ద్వారా మనకే అనారోగ్యం. అమ్మా అవుతుంది కాదు, జనానికి తెలియాలండి. ఉంటే మొత్తం అందరూ పాటించాలండి. మీరు మేమే కూర్చుంటే కాదు, ప్రతి నెల 3 రోజుల మీరు అందరూ స్కూల్ నుంచి ఊళ్ళోనూ తిరగాలి. మీరు నాయకులు ఎమ్మెల్యే గారు వస్తే కనపడతారు, మళ్ళీ ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. తీసుకెళ్తానన్నా